చట్టానికి కళ్ళు లేవు అనే నానుడి ఉంది. న్యాయదేవతను మనం చూస్తే కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. కోర్టుల్లో చాలామంది న్యాయవాదుల ఇళ్లల్లో, జడ్జెస్ ఇళ్లలో లేడీ జస్టిస్ బొమ్మ మనం చూస్తుంటాం. లేడీ జస్టిస్ లెఫ్ట్ హ్యాండ్లో పెద్ద కత్తి ఉంటుంది, రైట్ హ్యాండ్లో పెద్ద త్రాసు పట్టుకొని ఉంటుంది. అలానే లేడీ జస్టిస్ కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. ఇదొక కొలోనియల్ లెగసీ. చట్టం ఎవరికీ తేడా చూపించదు. అంటే ఆస్తి ఉన్నా లేకపోయినా, గొప్పవాడైనా లేకపోయినా, స్టేటస్ కానీ వెల్త్ కానీ ఏదీ తేడా చూపించదు. అందుకే గంతలు కట్టేసి ఉంటాయి. అదేవిధంగా ఎడమ చేతిలో ఉన్న కత్తి ఏదైతే ఉందో అది పనిష్మెంట్ అథారిటీని చూపిస్తుంది. త్రాసు ఏదైతే ఉందో అది బ్యాలెన్స్, ఫెయిర్నెస్ను చూపిస్తుంది. అంటే నేనందరికీ సమానంగా చూస్తాను, సమతుల్యం పాటిస్తాను అని అర్థం అన్నమాట. ఇదంతా కూడా కొలోనియల్ లెగసీ. బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి నుంచి మన దగ్గరికి వస్తుందన్నమాట. ఇంత గొప్ప అర్థం ఉన్నప్పుడు మరి మార్పులు ఎందుకు చేశారనే సందేహం కలగడం సహజం. చట్టం గుడ్డిది కాదు, రెండు కళ్ళు తెరిచి అందరికీ సమానంగానే చూస్తుందని చెప్పడానికే జస్టిస్ చంద్రచూడ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.